దాని గురించి కూడా చెప్తాను. అలాగే పనిచేసిన 15 రోజుల్లో డబ్బులు చెల్లించాలి. 3, ఈ పథకంలో ఆడవాళ్ళు పనిచేసినా మగవాళ్ళు పనిచేసినా ఇద్దరికీ సమానమైన వేతనం ఇవ్వాలి. 4వ అంశం, ఈ పథకం వేతనదారులు అంటే జనం కోసం ఉద్దేశించబడినది కాబట్టి ఇందులో వేతనదారులు మాత్రమే పనిచేయాలి. యంత్రాలతో చేయించడం కానీ కాంట్రాక్ట్ పద్ధతికి ఇచ్చి చేయించడం కానీ చేయకూడదు. 5వ అంశం, మనం చేసే ప్రతి పని కూడా గ్రామ సభ ద్వారా ఆమోదించి తీర్మానించిన పనులు మాత్రమే చేయాలి. ఇవి 5 రాజీలేని అంశాలు తప్పగా పాటించాలి. 1, ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలి. 2, పని చేసిన 15 రోజుల్లో డబ్బులు చెల్లించాలి. 3, చెప్పాలి మీరు మేట్లు పార్టిసిపేషన్. 3, స్త్రీ పురుషులిద్దరికీ సమాన వేతనం. 4, వేతనదారులతో పనులు చేయించాలి, యంత్రాలు కాంట్రాక్టర్లతోటి పనులు చేయించకూడదు. 5, గ్రామ సభ ద్వారా ఆమోదించిన తీర్మానించిన పనులు మాత్రమే పని చేయాలి. ఈ 5 అంశాలు కంపల్సరీగా పాటించాలి. ఇది చట్టంలోని నిబంధనలు. అదేవిధంగా మనకి ఉపాధి హామీ చట్ట ప్రకారంగా హక్కులు కల్పించారు. ఈ చట్ట ప్రకారంగా వచ్చిన హక్కులు, ఇందులో మొదటగా పనికి వెళ్ళాలంటే ఏం కార్డు ఉండాలి? జాబ్ కార్డు పొందే హక్కు. తర్వాత పని పొందే హక్కు, 100 రోజులు పని పొందే హక్కు, 15 రోజుల్లో డబ్బులు పొందే హక్కు, స్త్రీ పురుషులిద్దరికీ సమాన వేతనం పొందే హక్కు. అలాగే పనికి దరఖాస్తు చేసిన తర్వాత 15 రోజుల్లో పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి పొందే హక్కు. పని ప్రదేశం మన ఇంటి గడప నుంచి 5 కిలోమీటర్లు దాటి ఉంటే, మనం చేసే పని కాలువైనా చెరువైనా మన ఇంటి గడప నుంచి 5 కిలోమీటర్లు దాటి ఉంటే కనీస వేతనంలో 10% ప్రయాణ ఛార్జీలు పొందే హక్కు. అంటే కనీస వేతనం ఇప్పుడు మనకి ఎంత? 307 రూపాయలు రోజుకి. దాంట్లో 10% ప్రయాణ ఛార్జీ పొందే హక్కు. అలాగే సామాజిక తనిఖీ నిర్వహించుకునే హక్కు, సోషల్ ఆడిట్ చేసుకునే హక్కు. గత సంవత్సరం ఏం పనులు జరిగినాయి, ఏ పనులు తీర్మానం చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని కార్డులు పనిచేశారు, ఈ విషయాలన్నిటికీ కూడా సామాజిక తనిఖీలో పాల్గొని